దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ముందుగా ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం రండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనములు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితములలో మరొక ఈస్టర్ శుభదినమును అనుగ్రహించినందుకొరకై నీకు వందనాలు స్తోత్రాలు. క్రీస్తుతో పాటు మేము కూడా జీవింపజేసిన భాగ్యమును మాకు అనుగ్రహించినందుకొరకే వందనాలు స్తోత్రాలు. నీ సందేశంను వినబోచున్నాం. మా హృదయములను సిద్ధపరచండి, మా మనసులను సిద్ధపరచండి, మా చెవులను తెరవండి. నీ మాటలను వినుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మనము క్రీస్తుతో లేపబడ్డాం. క్రీస్తు లేపబడ్డాడు, ఆయన మరణమును గెలిచి లేచాడు. తన బిడ్డలకు కూడా అదే వరమును ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనము ఆయనతో సహానుభవము కలిగిన వారమే. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరు నమ్మిక ఉంచుతారో, ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారికి ఆయన తన సహానుభవమును ఇచ్చువాడై ఉన్నాడు. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాం. ఏ విషయములో? శరీరము విషయములో, పాపము విషయములో మనము మృతులమై ఆయనతో పాటు లేపబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనలను ఏమి చేయమంటున్నాడు ఇక్కడ? పైనున్న వాటినే మీరు వెతకండి. ఈ లోకములో మీకోసము, శరీరము కోసము, భూ సంబంధమైన వాటిని వెతకవద్దు. మీరు ఆయనతో పాటు ఈ లోకానికి సంబంధించిన వారు కారు. మీరు క్రీస్తుతో లేపబడ్డారు కాబట్టి పైనున్న వాటినే వెతకండి. అక్కడ దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చున్నాడు. అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. ఈ లోకంలో చేయవలసినది చేశాడు. తిరిగి అక్కడికే మరలా వెళ్ళి కూర్చున్నాడు. ఆయన తండ్రితో కూడా సమానముగా ఉండే భాగ్యమును ఆయన విడిచిపెట్టుటకు అర్హుడు కాదని అనుకోలేదు, కానీ అది విడిచిపెట్టేశాడు ఆ రోజు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను విమోచించటానికి. ఆ కుడిపార్శ్వంలో ఉండే భాగ్యమును ఆయన తృణప్రాయముగా ఎంచి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. చేయవలసినది చేసి, జరిగించవలసినది జరిగించి ఆయన తిరిగి మరలా అక్కడికే వెళ్ళాడు. దీని గురించి మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం. హెబ్రీ పత్రిక 3-4 వచనములు కలిపి ఉంటాయి. చదువమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను. అది ఇప్పుడు ఆయన ప్లేస్. ఈ లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు మరణించారు. వారి సమాధులు అలాగే మూయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే తెరవబడింది. ఆయన సమాధిని గెలిచి లేచాడు. ఆయన మరణమును గెలిచి లేచాడు. ఇప్పుడు ఆయన ప్లేస్ ఎక్కడో తెలుసా? ఉదయంలో చదివాం.
కొంతమంది స్త్రీలు ఆదివారము పెందలాడనే లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకు పుయ్యాలి, ఆయనకు రాయాలని చెప్పేసి ఆసక్తిగా వెళ్ళారు. అక్కడున్న ఇద్దరు దేవదూతలు అంటున్నారు, అమ్మా ఎవరిని వెతుకుతున్నారు? దేనిని వెతుకుతున్నారు? మృతులలో ఎందుకు వెతుకుతున్నారమ్మా? ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పిన మాటలు మీకు గుర్తులేవా? మనుష్య కుమారుడు అన్ని జనులకు అప్పగించబడబోతున్నాడని చెప్పాడే, వారు ఆయనను అపహసిస్తారు అని ఆయన చెప్పాడే, ఆయనను సిలువ వేసి కొట్టి చంపుతారు అని ఆయన చెప్పాడే, మూడో దినాన తిరిగి లెగుస్తాడు అని ఆయన చెప్పాడే, గుర్తుకు లేదా? మీరెందుకు ఆయనను అక్కడ వెతుకుతున్నారు? ఆయన లేడు కదా. ఏమిటి మీ ప్రయత్నము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేడు అక్కడ, తిరిగి లేచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మహామహుడకు దేవుని కుడి పార్శ్వమందున్నాడు. ఆయన స్థానం అది. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే తిరిగి వెళ్ళాడు. ఆయన గురించి వర్ణిస్తున్నాడు, చూసారా? ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడైన మహిమ తేజస్సు, వెలుగు. ఆ వెలుగును తీసుకొని వచ్చి ఈ లోకానికి పంచాడు. ఆ వెలుగు రోజు నీకు నాకు దొరికితే ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఒకప్పుడు మనము చీకటి, ఒకప్పుడు ఈ లోకంలో చీకటిలో బ్రతికాం. ఆయన ఈ లోకములకు దేవుని యొక్క మహిమ తేజస్సు. ఇంకా రెండో మాట ఏమన్నాడు? ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఆయన పర్సనాలిటీ. తండ్రి ఎలాగుంటాడు, కుమారుడు అలాగే ఉంటాడు. కుమారుని చూసిన వాడు తండ్రిని చూసినట్టే, తండ్రిని చూసిన వాడు కుమారుని చూసినట్లే. ఆయన తండ్రి యొక్క మూర్తిమత్వము అయ్యున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును కూడా నిర్వహించగలిగిన వాడు. ఆయన మహత్తు కలిగిన మాట కలిగిన వాడు. కలుగునుగాక, జరుగునుగాక, నువ్వు లేచునుగాక, నీవు శుద్ధి అగునుగాక, నీ కళ్ళు తెరవబడునుగాక, నువ్వు మరణం నుంచి లేచునుగాక, లాజరు సమాధి నుంచి బయటకు రా అంటే ఆయన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించాడు. ఎవరు చేశారు ఈ లోకంలో అలాగా? ఆయన మాత్రమే చేయగలిగాడు. ఇంకేమంటున్నాడు ఆయన? పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేయగలిగాడు. ఈ లోకంలో ఎవరు చేయలేదు, ఈ లోకంలో ఎవరికి చేత కాలేదు. గొప్ప ప్రధాన యాజకులు మేకల యొక్క కోడెల యొక్క రక్తము తీసుకొని వారు వెళ్ళారు ఆ పరిశుద్ధ స్థలములోకి రక్త ప్రోక్షణము చేయటానికి. తమది కాని రక్తము, గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము తీసుకొని వారు వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు అలా వెళ్ళలా. తన స్వరక్తమును తీసుకుని ఆ పరిశుద్ధ స్థలములోనికి ఆయనే వెళ్ళాడు. తద్రక్తం పరమాత్మేనా, ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. ఆ రక్తము జన్మ పాపము, కర్మ పాపము లేని వారిదై ఉండాలి. తన స్వరక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. శుద్ధీకరణము చేసిన దేవుడు, మానవ పాపముల కోసము శుద్ధీకరణము చేసిన దేవుడు, వారి యొక్క పాపములను క్షమించగలిగిన, వారి పాపములను తుడిచివేయగలిగిన దేవుడు. శుద్ధీకరణం తానే. మరొకడికి ఎందుకు చేతకాల? ఈ లోకంలో మరొకరు ఎవరెందుకు చేయలేకపోయారు? వారు సామర్థ్యము కలిగిన వారు కాదు, వారు అందుకు తగిన యోగ్యత కలిగిన వారు కాదు. ఆయన మాత్రమే. దేవుని యొక్క మూర్తిమత్వము, ఆయన మహిమ యొక్క తేజస్సు, తన మాట చేత సమస్తమును నిర్వర్తించగలిగిన వాడు. ఇప్పుడు పాపల విషయంలో కూడా శుద్ధీకరణం తానే చేశాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో. మిఖాయేలు కంటే గొప్ప నామము, రఫాయేలు కంటే గొప్ప నామము, గాబ్రియేలు కంటే గొప్పైన నామము కలిగిన వాడు, దేవదూతల కంటే గొప్ప నామము కలిగిన వాడు. అంత శ్రేష్ఠుడై ఎవరితో పోల్చగలము, ఎవరిని వర్ణించగలము? అంత ఉన్నతమైన శ్రేష్టత కలిగిన వాడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుడు. నీ దేవుడు నా దేవుడు ఎవడు? మహామహుడకు దేవుడు. ఆయన కుడిపార్శ్వం వెళ్ళి కూర్చున్నాడు. ఈరోజు మీరు ఎందుకమ్మా సమాధుల్లో వెతుకుతారు? మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈరోజు అట్టి దేవుడి యొక్క పండుగను మనం చేసుకుంటున్నాం.
ఈరోజు అతి దేవుడు మన కోసము కలుగు చేసిన ఈ ఏర్పాటును మనము నేర్చుకుంటున్నాం. నీ దగ్గర ఎంత జవాబుంది? నీ దగ్గర ఎంత జవాబుంది? నీ దేవుడి గురించి చెప్పడానికి ఎంత జవాబుంది? నా కోసమే దేవుడు ఇవన్నీ చేశాడు. నశించిపోయిన నన్ను వెతక రక్షించడానికి లోకములకు వచ్చి నన్ను మరలా ఆయనతో పాటు జీవింపజేశాడు. ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నా. ఇప్పుడు నా ఆలోచన, ఈ నా దృక్పథము, ఈ నా తలంపులు ఎలా ఉండాలి తెలుసా? ఈ లోక సంబంధముగా ఉండకూడదు. పైనున్న వాటినే వెతకాలి, పైనున్న క్రీస్తునే వెతకాలి, పైనున్న దేవుణ్ణి వెతకాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. నీ మనసు ఎక్కడుంది ఈరోజు? నీ ఆలోచన ఎక్కడ ఉంది? నీ హృదయం ఎక్కడ ఉంది? నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆలోచన, నీ సమస్తము కూడా అక్కడ పెట్టాలి. నీ కొరకే లేచాడు కదా, నిన్ను తిరిగి ఆయనతో పాటు లేపినవాడు కదా, మరణము మీద విజయము కలుగు చేసిన దేవుడు కదా. ఇప్పుడు భూలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచకూడదు. ఆయన మీదే. నీవు జీవించినా మరణించినా ఆయన మీదే. ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఆయన మీదే నీ ఆలోచన, నీ తలంపు ఉండాలి. ఇక్కడ రాయబడిన అమూల్యమైన మాట ఎంతో తెలుసా? ఏలయనగా మీరు మృతి పొందితిరి. పౌలదే అంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు. క్రీస్తు యొద్దకు వచ్చిన తరువాత, యేసు యొద్దకు వచ్చిన తరువాత ఈ లోకరీతిగా పాపం విషయం మనము కూడా అలాగే మృతమైపోవాలి. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడు నాకు కావాలంటే, ఆ పరిశుద్ధుడు మనం పొందుకోవాలంటే మన పాపమును విడిచి, మన అపరిశుద్ధతను విడిచి ఆయన దగ్గరికి రావాలి. అంటే పాపముల విషయంలో మనము మృతమైపోవాలి. బాప్తిస్మము తీసుకునేది అందుకే కదా. బాప్తిస్మమును తీసుకునేది అందుకే. శరీర క్రియల విషయంలో, పాపముల విషయంలో మనము చనిపోతాం. క్రీస్తునందు నూతన సృష్టి. ఇప్పుడు ఆయన శరీరమును భుజించబోతున్నాం, ఇప్పుడు ఆయన రక్తమును పానము చేయబోతున్నాం, ఆయనతో సహా అనుభవమును మనము కలిగి ఉండబోతున్నాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసేవాడే నిత్య జీవమునకు అర్హుడు. నాతో పాటు తిరిగి లేచే అనుభవాన్ని కలిగి ఉంటాడు. మరణమును జయించిన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు మీరు మృతి పొందామా? ఈ క్రియల విషయంలో పొందామా? ఈ పాప విషయంలో, ఈ లోక విషయంలో ఆ మరణము పొందిన స్థితి మనము కలిగి ఉన్నామా? ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మన తలంపులు, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టములు అన్నీ కూడా పరలోక సంబంధమైనవిగా ఉండాలి. ఈ లోక సంబంధమైనవిగా, అల్పమైనవిగా ఉండకూడదు. ఆయన చేత లేపబడిన వారు, ఆయన చేత విమోచించబడిన వారు, ఆయన చేత రక్షించబడిన వారం. ఈరోజు మనకు అవసరమైన మాట ఇప్పుడు వస్తుంది చూడండి. అంటున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మీ జీవము, మీ ఆత్మ, మీ శాశ్వతమైన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనము చెప్పగలగాల, మన సాక్ష్యమై ఉండాలి అలాగా. నా జీవము దేవుని దగ్గర భద్రముగా ఉందండి. క్రీస్తుతో కూడా ఆయన లేచాడు, ఆయన కుడిపార్శ్వంలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వంలో. నేను కూడా క్రీస్తుతో పాటు అక్కడే ఉన్నా. నా జీవము, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అన్యుడు చెప్పగలడు ఈ మాట? దేవుని ఎరగని వాడు చెప్పగలడు ఈ మాట? బొమ్మలను ఆరాధించే వాళ్ళు చెప్పగలరు ఈ మాట? దేవుని ప్రజలు చెప్తారు ఆ మాట. నా జీవం అండి, నా ప్రాణము, నా ఆత్మ, నా శాశ్వతమైన జీవము నా దేవునిలో దాచబడింది క్రీస్తుతో పాటు. క్రీస్తు దాచబడ్డాడు అలాగే, క్రీస్తు తండ్రి యొద్ద ఉన్నాడు అలాగే, నేను కూడా ఉన్నాను అని చెప్పాలి. అది మన సాక్ష్యము, మన జీవితం అయి ఉండాలి.
ఈరోజు ఆ అనుభవం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతుండగా ఇష్టపడతారా? ప్రభువా, నా జీవము నీతో కూడా, ఆ క్రీస్తుతో కూడా నీ యందు ఉండాలయ్యా. దానిని అపవాది దొంగిలించకూడదు, దానిని సాతాను నాశనము చేయకూడదు. నా జీవము గొప్పది, మన జీవము గొప్పది. దానిని దేవుని యందు దాచిపెడదాం, దానిని దేవుని యందు దాచిపెడదాం. ఒక సన్నివేశాన్ని మీకు చూపిస్తాను రండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. చదువమ్మా. నా ఏలిన వాడవకు నీవు, ఓ దావీదు, యెహోవా యుద్ధములను చేస్తున్నావు. అబీగయీల్ నాబాలును సంహరించుట కొరకై, నాబాలు వంశమును నిర్మూలించుట కొరకై, ఒక్క మగ పిల్లవాడిని కూడా నాబాలు కుటుంబంలో నాశనము లేకుండా చేయుట కొరకై బయలుదేరిన దావీదును అబీగయీలు ఎదుర్కొంది. నా ఏలినవాడా, దుష్టుడైన ఆ నాబాలు లక్ష్య పెట్టవద్దు. ఆయన పేరు ఆయన గుణమును సూచిస్తుంది. నా భర్త దుష్టుడయ్యా, నువ్వు ఎంతో మేలు చేశావు, నీ సేవకులు ఎంతో మేలు చేశారు. అరణ్యంలో నా భర్త గొర్రెలను నీ కాపరులు కాశారు. కొంచెం మేలు చేయమని పంపించమన్నా నీ సేవకులను, నిన్ను నా భర్త అవమానపరిచాడయ్యా. నీ విలువ తెలియదు, నీ సేవకుల విలువ తెలియదు, నీ కాపరుల విలువ తెలియదు. అయ్యో దుష్టుడు నా భర్త, తెలుసో తెలియకు అన్నాడు. ఏమంటాడు తెలుసా? దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. దావీదుకు కోపం వచ్చిందే, దావీదుకు రోషం వచ్చిందే. బయలుదేరాడు 400 మంది తన సైన్యమును తీసుకుని, రండి ఆ నాబాలు దగ్గరికి వెళ్దాం, వాళ్ళని సంహరిద్దాం, వాళ్ళకి సంబంధించిన ప్రతి వాళ్ళని కూడా నాశనం చేద్దామని బయలుదేరితే అబీగయీలు అడ్డుకుంది. ఒక సేవకుడు వచ్చి చెప్తున్నాడు, అమ్మా నీవే కనుక మేల్కోకపోతే, నీవే కనుక ఇప్పుడు వెళ్ళి నీ దాసుడిని ఆపకపోతే, దావీదుని ఆపకపోతే నీ భర్త నీకు దక్కడమ్మా. బయలుదేరింది. ఏమైతే ఇవ్వాలనుకుందో, ఏమైతే బహుమానం ఇవ్వాలనుకుందో వాటిని తీసి బయలుదేరింది. తీసుకొని ఆ దావీదును కనుగొంది. ఇప్పుడు సాగిలపడి సాష్టాంగపడి అంటుంది, నీ దాసురాలైన నా తప్పు క్షమించు. ఆమెది కాదే, ఆ తప్పు ఆమెది కాదే, తన భర్తది. నా భర్త తప్పుని నాదిగా భావించి క్షమించయ్యా. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములు చేస్తావు. ఏమి గుర్తింపండి. నాబాలుకుందా ఆలోచన? ఆ దావీదు నా దగ్గరికి పంపించాడే, ఆ దావీదు సేవకులు నా దగ్గరికి వచ్చారే, ఆ దావీదు కాపురుల దగ్గరికి వచ్చారే, అయ్యో ఆ దావీదు యెహోవా యుద్ధములు చేసేవాడు అని గుర్తించలేకపోయాడు నాబాలు. తన భార్య అబీగయీలు గుర్తించింది. నా ఏలినవాడు ఒక నీవు, దావీదు గారు, నీవు యెహోవా యుద్ధములు చేస్తున్నావు గనుక నా ఏలినవాడు ఒక నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇస్తాడు. నీకు ఆయన బహుమానం ఇస్తాడయ్యా. ఆ బహుమానం ఎలా ఉండబోతుంది? శాశ్వతముగా ఉండబోతుంది. శాశ్వతముగా కృప నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన గురించి అద్భుతమైన మాటలు ఎలా ప్రవచిస్తుందో చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. నువ్వు ఎన్ని సంవత్సరములు బ్రతుకుతావో, నువ్వు ఎంతమందితో యుద్ధము చేస్తావో, నీ చుట్టూ ఎంతమందివి రాజులు నీ మీద పోరాటానికి వస్తారో నీకు అపజయము కలుగుదు, నీకు విజయమే కలుగుతుంది అని అంటూ 29వ వచనం చూడండి. ఇప్పుడు మనకు అవసరమైన మాట అక్కడ ఉంది. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఒకవేళ ఉద్దేశిస్తే నా ఏలిన వాడు ఒక నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గ్రహింపండి, ఎంత జ్ఞానమండి. అయ్యా దావీదు గారు, నిన్ను ఎవరైనా హింసించాలనుకుంటాడా? నీ ప్రాణమును ఎవరైనా తీయాలనుకుంటాడా?
నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద. నీ ప్రాణం ఎక్కడుందో తెలుసా? నీ ప్రాణం ఎవరి దగ్గర ఉందో తెలుసా? నీ జీవం ఎవరి దగ్గర ఉందో తెలుసా? జీవము గల నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఉంది. నీ ప్రాణము నీ దేవుడు జీవపు మూటలో ఉంది. నేను ఎవ్వడు ఏమి చేయలేడు. నీకు రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నిన్నెవడు ముట్టలేడయ్యా, నిన్నెవడు తాకలేడు. యెహోవా యొద్ద జీవపు మూట ఉంది. ఆ మూటలో నీ ప్రాణము దాచబడి ఉంది. ఎంత జ్ఞానము కలిగి, ఎంత దేవుని యొక్క దైవోక్తిలాగా ఆవిడ మాట్లాడుతుందండి. ఆవిడ జీవపు మూటలో కట్టబడుతుంది. ఎవడు నీ మీదకి రాడు, ఎవడు నిన్నేమి చేయలేడు. నీవు నీ దేవుడైన యెహోవా బిడ్డవు. కాబట్టి ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేస్తాడు. నీ జోలికి ఎవరైనా వస్తే, నిన్ను హాని చేయాలని ఎవరైనా చూస్తే, ఒడిసెల రాయిని ఎలాగ విసురుతారో అలాగ నీ దేవుడు నీ జోలికి వచ్చేవాడిని విసిరేస్తాడు. అది నీ భద్రత. నీ కాపుదల ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు ఇచ్చే భద్రత ఏంటో తెలుసా? అది నీ జోలికి రావాలనుకున్న వారిని, నీ శత్రువులను ఆయన ఒడిసెలలో రాయి విసిరి ఎలా విసురుతాడో అలా విసురుతాడు. నీ జోలికి ఎవరు రాడు దావీదా అని పలికిన మాటలు. మనకు అవసరమైన మాట ఏంటో తెలుసా? నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద, యెహోవా దగ్గర, యెహోవా కుడి పార్శ్వములో దాచబడి ఉంది. జీవపు మూటలో కట్టబడి ఉంది. నీకు భయమే ఏమీ లేదు, నిన్నెవడేమి చేయలేడు అని ఆయనను ప్రాధేయపడిన విధానం, ఆయనను ఆపగలిగిన విధానం, ఆ రోజు ఉగ్రుడే వస్తున్నటువంటి దావీదును జయించగలిగిన విధానమును దావీదు జయించిన విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనకు అర్థం అవ్వాలి. ఈరోజు మన జీవం, ఈరోజు మన ప్రాణము ఎక్కడుందో తెలుసా? క్రీస్తుతో కూడా లేపబడితే యెహోవా యొద్ద జీవపు మూట ఉంది. ఆ జీవపు మూటలో అది భద్రపరచబడి ఉంది. నువ్వు చెప్పు నీ అన్యుడికి, నువ్వు చెప్పు నీ పొరుగు వాళ్ళకి, నువ్వు చెప్పు నీ యొక్క స్నేహితుడికి, నువ్వు చెప్పు నీ బంధువుడికి, నా జీవము నా దేవుని దగ్గర జీవపు మూటలో ఉంది. నాకు భయము లేదు, నాకు భయము లేదు. నా జోలికి ఎవడు రాడు. ఒకవేళ వచ్చినా ఒడిసెల రాయి విసిరినట్లుగా నా దేవుడు విసిరేస్తాడు. అది మన జవాబండి, అది మన జవాబు. ఎంత గొప్ప మాట పలికింది ఆ రోజు అబీగైలు దావీదు గురించి. ఈరోజు నీ గురించి దేవుడు పలకగలరా? ఈరోజు నీ గురించి దేవుడు అలా చెప్పగలరా? యోబు గ్రంథంలో యోబు ఒక మాట ఇలాగే పలుకుతున్నాడు. రండి, 33వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ వచనం. యోబు గ్రంథము 33. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. అబ్బా, ఆయన కూడా గొప్ప జ్ఞానముతో పలికాడు అక్కడ. నేను కోపములోనికి దిగిపోను. కారణము, ఆ కోపములో నుండి నా ప్రాణమును పైకి తీశాడు దేవుడు. ఆ కోపములో నుంచి ఆయన ఎలా లేచాడో, ఆ కోపమును ఎలా జయించాడో, నేను కూడా ఆయనతో పాటు ఆ కోపమును జయించాను. ఇప్పుడు నా జీవము, నా ప్రాణము ఆ కోపములోనికి దిగిపోదు. ఆయన విమోచించాడు. దానికి క్రయధనము చెల్లించి ఆయన విమోచించాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, విమోచించిన ఆయన జీవము, కోపములోనికి దిగిపోకుండా కాపాడిన ఆయన ప్రాణము వెలుగును చూస్తుంది. ఎవరు వెలుగు? తండ్రి. ఎవరు వెలుగు? దేవుడు. అక్కడ కుడి పార్శ్వమున క్రీస్తుతో పాటు మనము కూడా ఉన్నాం కదా. దేవుడు మన జీవమును క్రీస్తుతో పాటు దాచాడు కదా. క్రీస్తును తండ్రి చూచినట్లే మన జీవము కూడా వెలుగును చూడాలి. యోబు చెప్తున్నాడు ఆ మాట. యోబు గ్రంథములో ఉంది. మనం చెప్పగలమా మాట? నా ప్రాణమండి, నా జీవమండి, నా ఆత్మండి నా దేవుణ్ణి చూస్తుంది, నా వెలుగును చూస్తుంది. దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వరం.
స్టెఫను కూడా చనిపోకముందు, రాళ్లతో కొట్టబడి చనిపోకముందు అలాగే చూడగలిగారు తన కన్నులతో. దేవుణ్ణి, దేవదూతలను. దేవుడు తన బిడ్డలకు తన వెలుగును చూపిస్తాడు. నీ జీవము, నీ ప్రాణము, నీ ఆత్మకు ఆ వెలుగేంటో కనిపింపజేస్తాడు. యోబు చెప్పగలుగుతున్నాడు ఆ మాట. కోపములో నుండి బయటకు రాగలిగితే, పాపములో నుండి బయటకు రాగలిగితే, పాపమును జయించి ఈ లోకములో నువ్వు ఉండగలిగితే నీ ప్రాణము వెలుగును చూస్తుంది, నీ జీవము వెలుగును చూస్తుంది. ఇందాక మనం చూసాం కదా, 20వ అధ్యాయంలో కొద్దాం రండి. అదే యోబు గ్రంథం 20వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. 19వ అధ్యాయము 19, 25, 26, 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను అని అన్నాడు. శరీరముతో అన్న దగ్గర 2 అని అంకి వేశాడు. చూడండి ఏమనుంది అక్కడ? శరీరము లేనివాడనై, ప్రాణముతో, జీవముతో నేను ఆయనను చూస్తాను అంటున్నాడు ఆయన. నా మట్టుకు నేనే దేవుని చూచెదను, మరి ఎవరినో కూడా కాదు, నేనే కన్నులారా ఆయనను చూస్తాను. ఈరోజు మన జీవము ఆయనను చూడగలగాలి. అదే ఈస్టర్. లేచి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆయనతో లేపబడిన వారమే. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? నువ్వు చెప్పాలి యోబులాగా, నా జీవము వెలుగును చూచుచున్నది, నా ప్రాణము ఆ వెలుగును చూచుచున్నది. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వరం అదేనండి. నా విమోచకుడు సజీవుడు. ఆయన తర్వాత భూమి మీద నిలబోతున్నాడు. ఏ భూమి మీద? ఈ భూమి మీద కాదు. ఈ భూమి 2వ రాకడలో మిక్కుటమైన వేంద్రమైన లైముతో అది లైమైపోబోతుంది. భయంకరమైన వేడి, భయంకరమైనటువంటి అగ్నితో అది లైము కాబోతుంది. మిక్కుటమైన వేంద్రముతో లైము కాబోతుంది. ఇప్పుడు ఈ భూమి ఉండదు, ఈ నీరు ఉండదు, ఈ ఆకాశం ఉండదు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కోసం మనము కనిపెట్టుచున్నాం. ఆ భూమి మీద ఆయన ఉండబోతున్నాడు. ఆ ఉండబోయే ఆ భూమి మీద నేను ఆయనను చూస్తాను. ఆయన నిలుస్తాడు, నేను ఆయన చూస్తాను, నేను కూడా ఆయన దగ్గర ఉంటాను. భక్తుని నిరీక్షణ. ఈరోజు ఈస్టర్ అంటే ఏంటో తెలుసా? మీ జీవము లేచి వెళ్ళిన ఆయనను చూడటమే నీ జీవితంలో పండగ. కొత్త బట్టలు, మంచి వంటలు, మంచి అలంకరణ, అందరిలాంటి ఒక సంతోషము శరీరములకు కలిగినది కాదు, అది నీ జీవములకు కలిగినది. నీ జీవము ఆయనను చూడాలి, నీ ప్రాణము ఆయనను చూడాలి. కోపములో నుంచి లేపాడు కదా, ఆయనలో మరణమును ఎలా గెలిచి లేచాడో నిన్ను కూడా అలాగే జయింపజేసి లేపాడు కదా. ఈరోజు ఆ విజయోత్సాహమును మనము కూడా కలిగి ఉందాం. ఒక్క వచనము చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. నీ కొరకు ఒక స్వాస్థ్యము, నీ కొరకు ఒక వెలుగు, జీవము భద్రపరచబడి ఉంది. ఎరుగుదుమా? తెలుసుకోగలుగుతున్నామా? అది ఎటువంటిది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అంటున్నాడు పై వచనంలో. ఆ స్వాస్థ్యము అక్షయమైనది, క్షయమైనది కాదు. ఆ స్వాస్థ్యము నిర్మలమైనది, ఆ స్వాస్థ్యము వాడబారని. ఈ లోకంలో మనకి స్వాస్థ్యం ఉంటుంది, మన పితరులు సంపాదించి పెడతారు. అది అక్షయమైనది, అది వాడబారిపోతుంది. ఏ రోజుకైనా అది కరిగిపోతుంది, తరిగిపోతుంది. కానీ దేవుడు నీ కొరకు ఏర్పరచబడిన ఆ స్వాస్థ్యము
దేవుడు నీ కొరకు దాచిన ఆ వెలుగు జీవము అది శాశ్వతమైనది, అది నశించిపోయేది కాదు, అది క్షయమైపోయేది కాదు, అది అక్షయమైనది. ఆ అక్షయమైన జీవమును దేవుడు నీ కొరకు క్రీస్తుతో పాటు దాచిపెట్టాడు. అదే అంటున్నాడు ఇక్కడ, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతుంది. అది ఎవడు దొంగిలించలేడు, ఎవడు నిర్మూలించలేడు, ఎవడు దాన్ని తీసివేయలేడు. దేవుని శక్తి నీ జీవమును కాపాడుతుంది. ఆ దేవుని శక్తి చేత నీ జీవమును దేవుడు కాపాడుచున్నాడు. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము, మీ కొరకే ఆ స్వాస్థ్యము. అది దేవుడిది, దేవుడు నీకు ఉచితముగా ఇచ్చినది. అక్కడ పరలోకమందు భద్రపరచబడింది. ఉందా విశ్వాసము? ఉందా నిరీక్షణ? ఉందా ఆలోచన? వారిది ఈస్టర్. నా జీవము, నా ఆత్మ యేసుక్రీస్తు వారితో పాటు పరలోకములో నా దేవుని శక్తి చేత దాచబడింది. దేవుని శక్తి చేత అక్కడ భద్రపరచబడింది, దేవుని చేత అక్కడ కాపాడబడింది. ఈ లోకంలో నాకే భయం లేదు. ఈ లోకంలో తన బిడ్డలకు దేనికి భయపడదు. కారణమో దానిని ఎవరు ముట్టజాలరు. ఒకరెవడన్నా వస్తాడా, ఒడిసెల రాయితో ఎలాగ ఒకడు విసురుతాడో అలాగ విసిరివేస్తాడు. దేవుని శక్తి అండి, గ్రహిద్దాం. అందుకు నాకు పండగ, నేను చెప్పగలను ఆ మాట. అందుకు నాకు ఆనందం, అందుకు నాకు సంతోషం. నేను పాడతాను, నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తాను, నేను గంతులు వేస్తాను లేడి పిల్లల. అది క్రైస్తవుడి యొక్క జవాబు. ఎవరు చెప్పలేరు, ఎవరి చేత కాదు. ఎందుకండి మీరు ఈ పండుగ చేస్తున్నారు? అంతే, ఏందో చేసేస్తాం. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సరదా, ఒక శరీరంలో ఉత్సాహం, ఒక మనసుకు ఆనందం, సంతోషం, అంతే. నీకు జీవము ఆయన దగ్గర దాచబడింది. అది మీరు గమనించగలిగిన రోజు, అది దేవుడు నీకు ఇవ్వగలిగిన రోజు, ఆ స్వాస్థ్యము దేవుని శక్తి చేత భద్రముగా కాపాడబడిన రోజు నీకు పండుగ, నీకు ఆనందం. ఎవ్వడు దొంగలించలేడండి. ఎన్ని కోట్లు పెట్టినా ఆ సంతోషము ముందు ఆ కోట్లు నిలబడవు. ఆ ఆనందము ముందు, ఆ పండుగ యొక్క సంతోషం ముందు నిలబడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు మనల్ని లేపాడు. మన ప్రాణము, మన జీవము కూపములో నుండి ఆయన లేపాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు తనతో పాటు లేచిన వారికి కూడా దేవుడు అక్కడ చోటు, స్వాస్థ్యము ఏర్పరిచాడు. సో దేవుడే అట్టి స్వాస్థ్యమును ఆయన దగ్గర భద్రముగా కాపాడుకొనగలిగి ఈ లోపల మన విశ్వాసమును కడమట్టుకు కొనసాగించే భాగ్యమును దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వచ్చండి, కళ్ళు మూసుకునండి.